సో హాయ్ గైస్, హియర్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ రాక్షస సినిమా. ఎలా ఉందంటే నిజం చెప్తున్నా, నరకం అంటే ఏంటో ఈ సినిమా మనకైతే చూపిస్తుంది అని చెప్పుకోవచ్చు. వరస్ట్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. ఎవర్ ఫర్ డోంట్ మిస్ చెప్తున్నా. ఫుల్గా వీడియో చూడండి, మీకే క్లారిటీ అయితే అర్థమవుతుంది. సినిమా ఏ లెవెల్లో టార్చర్ పెట్టిందంటే, ఫస్ట్ పోస్టర్ చూసా. పోస్టర్ అయితే అదిరిపోయింది, నిజం చెప్తున్నా. అస్సలకి పిచ్చగిపోయింది. పోస్టర్ చూస్తే ఇదేమో మనకి వర్కౌట్ అవుతుంది సినిమాని క్లిక్ చేసి చూస్తే 2 గంటల సినిమా నరకం చూపించింది అని చెప్పుకోవచ్చు. నిజంగా ఎవరైతే ఈ ఫిల్మ్ని థియేటర్లో చూసిరో వాళ్ళ పరిస్థితి ఏంటో ఓటీటీలో చూస్తుంటేనే అసలుకి చిరాకు పుట్టింది అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో అయితే ఫిల్మ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. బీజిఎం బిలో యావరేజ్, యాక్టర్ పర్ఫార్మెన్స్ వాళ్ళకి ఇచ్చిన రోళ్ళు బాగానే చేసారు, కానీ ఆ స్టోరీ కావచ్చు, విజువల్స్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, చాలా అంటే చాలా వర్స్ట్గా అయితే ఉందని చెప్పవచ్చు. అసలుకి ఇలా ఎలా తీశారు సినిమా, వామ్మో టార్చర్. 90 ml రాడ్ దింపిరని చెప్పవచ్చు. ఆ లెవెల్ అయితే మూవీ అయితే ఉంది. అస్సలకి చూడాల్సిన సినిమానే కాదు, నిజం చెప్తున్నా. ఎన్నో వర్స్ట్ చూసినాం, దానికి బాబు లాంటి సినిమా ఇది ఒకటి. అర్థం చేసుకోండి. వరస్ట్ అంటే వరస్ట్కే సినిమా అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అస్సలకి ఈ సినిమాని అయితే చూడొద్దు, నిజం చెప్తున్నా. చూసిరంటే ఇంకా మీకు సలాం కొట్టాల్సిందే. రాక్షస ఇది నా రివ్యూ కాదు, ఇది నాకు సినిమా ఎక్స్పీరియన్స్. నాకు ఎలా అనిపించిందో చెప్పిన. టార్చర్ పెట్టింది. ఈ మూవీకి రేటింగ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. రాడ్కి రాడ్ బాబు లాంటిది, గుర్తుపెట్టుకోండి.